ఆగండి ఆగండి ఆగండి. ఏంటి షార్ట్ ఫిలిం అని చెప్పేసి ఏదేదో చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఒక డైరెక్టర్ ఒక హీరోకి మధ్య జరిగే సంభాషణని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ. చూడండి, ఓపెన్ చేస్తే హలో హలో, ఎక్కడున్నావురా? ఇక్కడ కార్ దగ్గర ఉన్నాను, ఇంటి బయట. సరే వస్తున్నా. అరే రారా, ఏమేది రారా, అరే నేను ఏంటో ఎక్కడ చూడారా నేను? ఆగురా, ఏందిరా నీ లొల్లి? అరే ఇప్పుడు కూడా ఏందిరా? కొంచెం ముందుగానే అయితే నేను టీ షర్ట్ షార్ట్ వేసుకొచ్చిన కదరా, ఇదేందిరా? ఎందుకు ఇప్పుడు మంచిగానే ఉందిగా? అరే నీకు మంచిగా ఉంటుందిరా, నాకే అలా కారుతుందిరా లోపల. ఉండురా, మనం ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాలి. ఎవరి పెళ్ళి అయినా ఈ టైంలో ఏందిరా? కాసేపు నోరు మూసుకొని రా. అరే బావా, అర్థం బావ, నువ్వు నా కోసం అడుగుతున్నావు బావా. ఆగు, ఆగురా, ఏమర్థమైందిరా నీకు? అరే బావా, ఇప్పుడు నాకు అర్థమైందిరా ఎందుకు ఇప్పించావు నాకు. నువ్వు పెళ్ళిగా తిందామనే కదా బావా. అరే అక్కడ మటన్, చికెన్, సాంబార్. ఆగురా, హలో చెప్పు. సరే, హరీష్ను పంపిస్తున్నా. అరే మామ, పెళ్లిలో భోజనాలు అయిపోయినాయా? మొక్కు ఎట్లా పెట్టావేంద్రా? ఒక మనిషి దేనికి బాధపడతాడు, ఎందుకు బాధపడతాడు, ఇవన్నీ నీకు అర్థం కాదారా? నీకు కావాల్సింది నీకు ఉంటే సరిపోద్దా? అరే పెళ్ళంటే మందు చుక్క, ఇంకేముంటదిరా బావా? నా అయ్య తాగి ఇంట్లో పడుకున్నారు. నీ స్టోరీ ఏంది అంత మంచిగా ఉంది కదా? నిజాయితీగా ప్రేమించున్నారు కదా మీరు? నిజాయితీగా ప్రేమించినందుకు నాకు దక్కిన బహుమతులు నీకు తెలుసా? ఏమి ఇచ్చిందిరా? కొంపదీసి వలయానికి పెళ్లి కాకముందు కారు, బంగ్లా అన్ని ఇచ్చేసినారా నీకు? నరకంగా మారిన స్నేహాలు, అంతులేని ఆలోచనలు, సమాధానం లేని ప్రశ్నలు, అంతుపట్టని ఆవేదన, నిద్రలేని రాత్రులు, ఇవేరా ఆమె నాకు ఇచ్చిన బహుమతులు. సక్క చెప్పు పే, నా అసలుకే దేమైంది అది. సగం చెప్పక నాకు నువ్వు. మనం ఇంత తొందరగా ఒక్కటైతామని అనుకోలేదు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరు? మీ ఫ్రెండ్ అన్నావు కదా, తనెవరు? చెప్పడం ఎందుకు, చూపిస్తా.
తెలుసా ఇతను మన లవ్కి హెల్ప్ చేసేది? ఏమైంది? అతను నీకు తెలుసా? అతను చూసి ఎందుకు అలా షాక్ అవుతున్నావు? అసలు నా పిక్ ఎప్పుడన్నా చూపించినావా ఇతనికి? ఇతను నా చిన్నన్నయ్య. ఏంది మీ అన్నానా? మేము ముగ్గురం, మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, నేను. అయినా మనలోకి మా చిన్నన్నయ్య హెల్ప్ చేయడం ఏంటి? నాకేదో భయంగా ఉంది. మీ అన్న మరలా తెలిసి చేసుడు ఏంది? ఇది అంతే భయంగానే ఉంది నాకు. ఓరి దేవుడు, నీకు ఇసుమంతా కూడా భయం లేదా అని? భయపడుతున్నాను. ఏంది అట్లా చూస్తాను? రేస్ గురం సినిమాలో శృతి హాసన్ అనుకుంటున్నావు నువ్వు? శృతి హాసన్ కాకపోయినా నేను కూడా ఒక అమ్మాయినే. వీటికేం తక్కువ లేదు మీ ఆడాళ్ళు. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామా? అక్కడ కనబడుతుందా గుట్ట? ఆ గుట్ట మీదకి వెళ్ళి ఇద్దరం దూకి చచ్చిపోవాలి. అమ్మో నేను దూకను, నాకు భయం. నువ్వు రాకపోయినా మీ అన్న వచ్చి మన ఇద్దరిని దొబ్బుతాడు. చేసేది ఏం లేదు అప్పుడు. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదురా. ఏంది, నీకేమన్నా మతి దొబ్బిందా లేకపోతే బీరు ఇట్లా కొట్టొచ్చినావా? కాదురా, మా అన్నయ్యకి ఆల్రెడీ లవ్ స్టోరీ ఉంది. అవునా? అవును. ఆ అమ్మాయి ఎవరు? తను ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? మా అన్నయ్య హైదరాబాద్ లో చదువుకునేటప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళిన ఒక 2-3 టైమ్స్. తను నాకు కూడా పరిచయం అయింది, కాంటాక్ట్ లో ఉంది. తన నెంబర్ ఉందా ఇప్పుడు? నెంబర్ ఉండు కాదురా, తను ఇప్పుడు ఇదే ఊర్లో ఉంటుందంట. బాబ్జీ, ఇంత మంచి న్యూస్ చెప్పినవే. ఇప్పుడు మనల్ని కాపాడేది తనే. తన నెంబర్ ఈ తొందర తొందర తొందర. ఇది ఒక్క నిమిషం ఆగు. ఏంది ఫోన్ చేయమంటే ఊకే బిత్తిరి సూపులు చూస్తాం ఏంటి? మా అక్క నెంబర్ నీ దగ్గర ఉంది. ఇక దీంతో అవసరం లేదు. నీ దారి నీది, నా దారి నాది. నువ్వు లేకుండా నేను బతకలేను. నీ చావు నువ్వు చావు, నా చావు నేను చస్తా. అరే ఆగురా. అరే మా అన్నయ్య రా. మనని ఇలా చూస్తే నేను ఖచ్చితంగా చంపేస్తాడు. వాడు అసలు డేంజర్, నువ్వు పారిపో. సరే నువ్వు జాగ్రత్త. నువ్వు చెల్లెలు పట్టుకో. ఎక్కడికి పోతాను? అన్నయ్య వదిలే అన్నయ్య. అన్నయ్య ఏం చేయకదండి. అన్నయ్య వద్దు అన్నయ్య, పాపం అన్నయ్య.
నా చెల్లె నీకే చేయలేస్తావారా? అయినా నా చెల్లెతో నీకేం బాగా నీకు? నీకు మన కుటుంబం కావాలా, అతను కావాలా? అన్న నువ్వు చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినావు. నా గురించి నీకు అడిగే రైట్స్ లేవు. నన్ను వదిలే. లేవా? అయ్యో లే. సారీ. అయ్యో సారీ, ఇదంతా నా వల్లనే. చెల్లి ఏమైందిరా? చెల్లి ఏమైందిరా? ఏమైందిరా? నేను ఒకసారి అన్న ఫోన్ చేసి ఆగుతాను. ఇదంతా నా వల్లనే. మాట్లాడు. ఏందన్నా అట్లా నవ్వుతాను? ఏం లేదన్నా, ఇప్పటిదాకా నీకు చెప్పే సొల్లు అంతా వింటున్నావు కదా, అందుకే నవ్వు వచ్చింది. ఏంది ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా సొల్లు కదేనా? ఈ క్యారెక్టర్స్ అంతా అబద్ధమేనా? అవును బ్రో, ఇదంతా శృతి కదే. మా లవర్ వచ్చే ట్రైన్ లేట్ అయింది, అందుకే టైం పాస్ చేద్దామని చెప్పి ఈ కథ చెప్పాను నీకు. అసలు కథ ఎప్పుడే బ్రో, ఇప్పుడు చెప్తా చూడు నీకు. నాకు